ప్రతి భారతీయుడు తన జీవిత కాలంలో 2 యాత్రలు చేయాలనుకుంటాడు. ఒకటి చార్ధామ్ యాత్ర, 2 అమర్నాథ్ యాత్ర. అయితే మానస్ సరోవర్ యాత్ర వెళ్ళాలనుకుంటున్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఈ 2 యాత్రలను కనీసం అమర్నాథ్ యాత్ర కానీ చార్ధామ్ యాత్ర కానీ చేయాలనుకుంటారు. ఆల్రెడీ చార్ధామ్ యాత్ర ప్రారంభమైపోయింది. చార్ధామ్ యాత్ర బద్రీ, కేదార్, యమునోత్రి అండ్ కేదార్నాథ్, గంగోత్రి వెళ్తున్నారు. కానీ ఈ రోజు నుండి యాత్ర ప్రారంభమైపోయింది. యాత్రలో అటు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి అండ్ గంగోత్రి అందరూ యాత్రకు వెళ్ళటం జరుగుతోంది. ఇక అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారు. ఆ పరమశివుడు దర్శనం చేసుకోవాలి. ఇదే సమయంలో మంచు లింగాన్ని చూడాలి, తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కూడా కోరుకుంటూ ఉంటారు. ఈరోజు అంటే జూలై 3 నుండి ఆగస్టు దాకా దాదాపు 57 రోజులు ఈ యాత్ర జరగనుంది. టోటల్ 4 లక్షల మంది ఈసారి రిజిస్టర్ చేసుకున్నారు. ముఖ్యంగా రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే ఈ యాత్రకి అనుమతించడం జరుగుతుంది. 2 మార్గాల ద్వారా ఈ యాత్ర చేయవచ్చు. ముఖ్యంగా బతాలా ఒకటి, పహల్గామ్ ఒకటి. పహల్గామ్ నుండి యాత్ర చేయాలి అంటే దాదాపు 48 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. దాదాపు 3 రోజులు యాత్ర జరుగుతుంది. అదే బతాలా కొత్తగా ఓపెన్ చేసిన మార్గం అయితే 14 కిలోమీటర్లు ఒక్క రోజులో వెళ్ళిపోవచ్చు. అయితే వీటికి మాత్రం చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. తప్పకుండా హెల్త్ చెకప్ చేసుకోవాలి. బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్స్ని అలౌ చేయరు. వాళ్ళు ఇచ్చి RFID కంపల్సరీ మెడలో వేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ జమ్మూ కాశ్మీర్లో థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. దాన్ని బట్టి డిజిటల్ రికార్డింగ్ జరుగుతుంది. ఆ డిజిటల్ రికార్డింగ్ కార్డు కంపల్సరీ. యాత్ర చేసిన 4 రోజులా లేకపోతే ఒక రోజా, అటు 48 కిలోమీటర్లు వాక్ చేస్తామా లేకపోతే 14 కిలోమీటర్లు వాక్ చేస్తామా, ఏదైనా సరే ఈ జరిగిన యాత్ర చేసిన టైం అంతా కూడా RFID మెడలో వేసుకుని ఉండాల్సిన పరిస్థితి. వేసుకున్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. మరోవైపు 6 నెలలు దాటి గర్భవతుల్ని మాత్రం అలౌ చేయరు. బీపీ ఉన్న వాళ్ళని అసలు అలౌ చేయరు. దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. డాక్టర్స్ సర్టిఫికేట్ కంపల్సరీ. అలాగే జమ్మూ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ అమర్నాథ్ యాత్రలో 13 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. ఆ తర్వాత వయసు వాళ్ళని లేకపోతే బిలో చిన్నపిల్లల్ని అసలు అలౌ చేయరు. బికాజ్ ఇక్కడ వాక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా కష్టతరమైన యాత్ర అని కూడా చెప్పచ్చు. ఒక్కోసారి మంచులింగం మనకి దర్శనం ఇస్తుంది, ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అయినా కూడా బంబోలే ఓం నమ శివాయ అనుకుంటూ బంబోలే నినాదంతో అమర్నాథ్ జమ్మూ కాశ్మీర్ దక్షిణ ప్రాంతం అంతా మారుమోగుతూ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మాత్రం ఆ చలిని కాచుకోవడానికి కావాల్సిన దుస్తులన్నీ తీసుకుని వెళ్ళాలి. ఎక్కడ మందులు, ట్యాబ్లెట్స్ ఏవైతే వాడుతున్నారో, రెగ్యులర్గా వాడుతున్నారో అవన్నీ కూడా వెళ్ళాలని డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఏవైతే మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడతారో అవన్నీ తీసుకురావాలి అని కూడా వాళ్ళు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అలాగే దుస్తులు కూడా చాలా పకడ్బందీగా వెళ్ళాలి. ఎక్కడ ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా అక్కడ చెక్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కూడా మన తరఫు నుండి కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.